తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. విజయవాడ సింగ్ నగర్ లో వరద ప్రభావిత కాలనీలో తిరిగి జరిగిన నష్టాన్ని బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు వరద కన్నీ కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. రేణు దేశాయ్ మాట్లాడుతూ వరదల కారణంగా విజయవాడ దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నీట మునిగాయని, ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం విశేష కృషి చేస్తుందని కొనియాడారు. అయితే తమలాంటి వాళ్లు జంతువుల కోసం కాస్త ఎక్కువగా బాధపడుతూ ఉంటారని అన్నారు. ఈ వరదల్లో ఆవులు, పిల్లులు, కుక్కలు ఇలా ఎన్నో మూగజీవాలు చిక్కుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వైరల్ ఫీవర్ వల్ల రాలేకపోతున్నారని తెలియజేశారు. జంతు ప్రేమికులు వీలుంటే మూగ ప్రాణాల రక్షణకు తమ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నా పర్సనల్ రిక్వెస్ట్ వీడియో విజయవాడ నుంచి స్పెషల్లీ నాకు చాలా వీడియోస్ వస్తున్నాయి, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ద పీపుల్ హు ఆర్ ఆన్ గ్రౌండ్, రవి గారు కానీ, బ్రీత్ ఫౌండేషన్స్ కానీ చాలా మంది ఎన్జిఓస్ హెల్ప్ చేస్తున్నారు. అక్కడ స్టక్ అయిపోయిన చాలా పిల్లులు, కుక్కలు, ఆవులు చాలా మంది ఉన్నాయి. ద గవర్నమెంట్, ఎంటైర్ గవర్నమెంట్ మషీనరీ రైట్ నౌ ఇస్ ఫోకస్డ్ ఆన్ సేవింగ్ హ్యూమన్ బీయింగ్స్, విచ్ ఇస్ బట్ ఆబ్వియస్. మనుషుల్ని ముందు కాపాడాలి. కానీ నాలాంటి కొంతమంది ఉంటారు we feel more also responsible for the animals. అంటే మనుషులతో పాటు మన జంతువుల్ని కూడా హెల్ప్ చేయాలి. నేను వెళ్ళలేకపోతున్నాను, నాకు వైరల్ ఉంది అండ్ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మళ్ళీ స్టక్ అయిపోతే దారిలో ఎక్కడో, ఐ డోంట్ వాంట్ టు పుట్ అ బర్డన్ అగైన్ ఆన్ ద రెస్క్యూ పీపుల్, నా బండి వచ్చి సేవ్ చేయటం కానీ. సో ఆల్ ఐ కెన్ డూ ఇస్ సిట్టింగ్ ఇన్ హైదరాబాద్ ఒక రిక్వెస్ట్ వీడియో చేస్తున్నాను. మీరు విజయవాడ దాని చుట్టూ ఏరియాలో ఉంటే, మీరు సేఫ్ ఉంటే, మీరు చేయగలిగితే ప్లీజ్ వెళ్ళి ఆన్ గ్రౌండ్ వాలంటీరింగ్ వర్క్ చేయండి. మీ సేఫ్టీ ముందు చూసుకోండి డెఫినెట్లీ. కానీ నా పర్సనల్ రిక్వెస్ట్ ఉంది, ఇది ఆంధ్ర గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ ఎంటైర్ మషీనరీ ఇస్ దేర్ అవుట్ దేర్ హెల్పింగ్ విత్ ద పీపుల్. కానీ కొంచెం ఇట్స్ అ పర్సనల్ రిక్వెస్ట్ కూడా నేను చేస్తున్నాను. ఐమ్ టాకింగ్ టు పీపుల్ ఐ నో ఇన్ ద గవర్నమెంట్, యూ ట్రై టు గివ్ లిటిల్ మోర్ సపోర్ట్. కొంచెం ట్రాక్టర్ కానీ ఒక వ్యాన్ కానీ ఏదైనా ఇస్తే వాళ్ళకి హెల్ప్ అయిపోతుంది. అండ్ ప్లీజ్ ఇట్స్ అ రిక్వెస్ట్, మీకు సేఫ్ ఉంటే, మీకు కుదిరితే ప్లీజ్ ఆన్ గ్రౌండ్ వెళ్ళి వాలంటీరింగ్ వర్క్ చేయండి. నేను చేయలేకపోతున్నాను, నాకు చాలా ఇబ్బంది ఉంది, నేను ఇంట్లో ఇట్లా కూర్చున్నాను, కానీ హెల్త్ బాలే, బయట ఫుల్ వర్షం ఉంది, మళ్ళీ నేను బయట వెళ్ళి ఎక్కడైనా ఇరిగిపోతే అదే ఒక వేరే కష్టం అయిపోతుంది. ప్లీజ్ ట్రై చేయండి. 100% రవి గారు ఉన్న సంఘమిత్ర ఫౌండేషన్ కానీ నాకు పర్సనల్ వాళ్ళు తెలుసు. మీ టైం కానీ మీ డబ్బు కానీ ఎక్కడ వేస్ట్ అవ్వదు. మీ వల్ల ఎంతవరకు కుదిరితే, ఎంతవరకు అవుతే ట్రై హెల్ప్ చేయండి ప్లీజ్. బయట వెళ్ళొద్దు, మీ ఇంటి వాళ్ళని కూడా చెప్పకండి. ఇంకా వర్షం పడతానే ఉంది, బయట తిరగటానికి వెళ్ళొద్దు అసలు. ఇంట్లో బీ సేఫ్ ఇన్ యువర్ హౌస్, సేఫ్ ఉండండి ఇంట్లో. దిస్ ఇస్ మై పర్సనల్ రిక్వెస్ట్. ఐ హోప్ వీ కెన్ ఆల్ టుగెదర్, అందరు కలిసి మనము మన సొసైటీకి, మన అవసరం ఉన్న జనాలకి, మనుషులకి, కుక్కలకి, పిల్లిలకి మనం సాయం చేస్తే, ఆవులకి, అది మనకి మంచిది. ఇట్స్ అ గుడ్ కర్మ ఫర్ ఆల్ ఆఫ్ అస్. I hope it happens. It's my personal request. Please చేయండి, నా తరఫున చేయండి. నేను రాలేకపోతున్నాను, నా తరఫున చేయండి. It's my personal request to all of you. గణేష్ నవరాత్రుల సందర్భంగా వెరైటీ వినాయకుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని బోయపాలెంలో కదలే వినాయకుడిని రూపొందించారు. 4 లక్షలు విలువ చేసే 22 అడుగుల భారీ గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గణేష్ విగ్రహానికి వెనుక వైపు సుదర్శన చక్రం తిరుగుతూ ఆకట్టుకుంటూ ఉండగా ఆశీస్సులిస్తున్నట్టు వినాయకుడు చేయి కదులుతుంది. విగ్రహానికి కుడివైపు గుండెలను చీలిస్తూ సీతారాముల విగ్రహాలను చూపుతూ హనుమంతుడు, మరోవైపు శ్రీరాముడి విగ్రహాలతో కూడిన ఈ గణేశుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టు 24 గేట్లను ఎత్తి 2.71 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588.40 అడుగులకు చేరింది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం మొత్తం 312.04 టీఎంసీలని, ప్రస్తుతం 307.28 టీఎంసీల నీరు జలాశయంలో ఉందని అన్నారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్టు నాగార్జున సాగర్ నిర్వాహకులు, అధికారులు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రైవేటు పాఠశాలల సమస్యలను పరిష్కరిస్తా, అపుస్మా జిల్లా జనరల్ బాడీ సమావేశంలో స్పష్టం చేసిన గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ తీవ్ర ఆరోపణలు, కొందరు ఐపీఎస్ అధికారులు నా పట్ల నీచంగా ప్రవర్తించారని చర్యలు తీసుకోవాలని డిమాండ్.
విశాఖలోని గాజువాక డిపో వద్ద కొలువైన 75 అడుగుల భారీ బెల్లం వినాయకుడు స్వామిని దర్శించుకుని తరించిపోతున్న భక్తజనం. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద 24 గేట్లను ఎత్తి దిగువకు 2.71 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.